ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పునుగులండి. సో, నేను ముందే దోస బ్యాటర్ చేసి పెట్టుకున్నాను. దానికి అంతే మామూలుగా బియ్యము, మినపప్పు, కొంచెం శనగపప్పు, మెంతులు వేసి నానబెట్టుకున్నానండి. సో, అది గ్రైండ్ చేసి నేను 4 అవర్స్ పక్కకు పెట్టుకున్నాను. పునుగులకైతే కొంచెం మనము పిండి కొంచెం గట్టిగా వేసుకోవాలండి. మళ్ళీ వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. తిక్కగా వేసుకొని ఒక 4 అవర్స్ బేకింగ్ సోడా వేసి పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఈ లోపల ఎర్రకారం చేద్దామనేసి ఆనియన్, ఉప్పు, కారం వేసానండి. నేను పునుగుల్లోకి ఎర్రకారం ఇలాగే చేస్తాననమాట. సో, జస్ట్ ఆనియన్స్, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసుకున్నాను. సో, ఇంతేనండి. ఇలా ఎర్రకారం రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు బ్యాటర్‌లో మనము కొంచెము 4 అవర్స్ పక్కకు పెట్టాం కదా! సో, ఇప్పుడు ఆ బ్యాటర్‌లో ఉప్పు, జీలకర్ర, కొంచెం వాము, ఆనియన్స్ ఏసుకున్నానండి. అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో, జీరా, వాము మన ఆప్షన్ అండి. నేను కొంచెం డైజెషన్‌కి బావుంటదని చెప్పేసి వేశాను అంతే. ఆనియన్స్ అయితే కొంతమంది ఆయిల్‌లో వేసేటప్పుడు పట్టని పేలుతాయని చెప్పేసి భయపడతారు. సో, ఇట్లా మనం జీరా, ఆనియన్ గాని వేస్తే అలా ఏం కాకుండా ఉంటుందనమాట. సో, అలా అంతా కలుపుకున్న తర్వాత మనం పునుగుల్లాగా చిన్న చిన్న ఉంటలు ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి అంతే. మన పునుగులు రెడీ అయిపోతాయి. ఈవినింగ్ మంచిగా టీ టీ టైమ్‌తో టీతో పాటు స్నాక్స్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. అంతే ఈజీగా చేసేసుకోవచ్చు పునుగులు. ఇంతేనండి. ఎంజాయ్ ద స్నాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.